సో ఇవి చూడండి వాటర్ లిల్లీకి సంబంధించిన బల్బ్స్ అండి. ఇవన్నీ కూడా చూసారా స్ప్రౌటింగ్ అనేది ఎంత చక్కగా ఉందో దీనికి. అలాగే చూసారా ఇది చాలా హెల్తీగా ఉంది బల్బు. ఇంకో బల్బు చూపిస్తాను మీకు. ఇవి కూడా చూడండి ఎంత చక్కగా స్ప్రౌట్ అయినాయో చూసారా, చాలా చక్కగా స్ప్రౌట్ అయినాయి కదా. ఇవేంటంటే వాటర్ లిల్లీస్కి సంబంధించిన బల్బ్స్ అండి. ఇది చూపిస్తాను చూడండి. ఇదేంటంటే లోటస్ ఉంటుంది కదండి, లోటస్ యొక్క ట్యూబ్ అన్నమాట. చూడండి చూసారా, ఇవన్నీ ఆకులు ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆకులు మాట ఇలాగా. సో ఇవి చూడండి వేరులు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మనము ట్యూబర్స్ లోటస్ ట్యూబర్స్ ఎప్పుడైనా కొన్నప్పుడు మనకి ప్యాకింగ్ నుంచి రాగానే వెంటనే దీన్ని వాటర్లో ఫ్లోట్ చేసి వదిలేయాలండి. మన వాటర్ లిల్లీ టబ్స్లో అలా వేసి వదిలేయచ్చు. లేదు అంటే కనుక ఏదైనా కంటైనర్లో వదిలేస్తే వితిన్ 1 వీక్కి ఇలాగ చక్కగా ఇలాగ చూసారా ఇలా లేత లేత రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం పాట్ చేసుకుంటే తొందరగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ కూడా చూసారా. సో మనకి ట్యూబర్ ఏంటంటే ఈ కనుపులు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రోత్ అనేది మంచిగా అవుతాయి అన్నమాట. సో ఇదంతా కూడా దాని ఎనర్జీని పాస్ చేసే ట్యూబ్. సో ఈ ట్యూబర్స్ మధ్య మధ్యలో కనుపుల దగ్గర నుంచి వీటికి కొత్తగా ఆకులు కానీ పువ్వులు కానీ చిగుళ్ళు కానీ లేదంటే గ్రోత్ మంచిగా అవ్వడం కానీ ఉంటుందన్నమాట. ఇది కొంచెం చూడండి, ఇది నేను లోటస్ అని చెప్పి చూస్ చేసుకున్నానండి ఈ కంటైనరు. సో ఇదేంటంటే ఇప్పుడు నేను లోటస్ ట్యూబర్స్ ఇలాగ దానికోసం తీసుకున్నాను. మనము లోటస్ అనేది 100 రూపీస్ రౌండ్ టబ్ కానీ ఏదైనా రౌండ్ కంటైనర్ అన్న తీసుకోవచ్చు. ఇది నేను సాయిల్ మిక్స్ చూపిస్తున్నాను. మనం ఇందాక బోన్ మీలు కంపోస్ట్ కలిపాం కదా, అది ఒక 2 ఇంచెస్ వరకు వేసుకోవాలన్నమాట. ఎందుకు ఇది కిందకి వేసుకోవాలంటే ఈ వాటర్ లిల్లీస్ అయినా లోటస్ అయినా వీటి రూట్స్ అనేవి కిందకంట వెళ్తాయి కదా. సో కింద నుంచి అవి తీసుకుంటాయి బలాన్ని, ఫర్టిలైజర్ అన్నమాట. కాబట్టి ఇవి కింద వేసేస్తాము. ఇది లోటస్కి అండి. సో అరౌండ్ 1 ఇంచ్ నుండి 2 ఇంచెస్ వరకు మనము వేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయినాక మట్టి అండి, రెడ్ సాయిల్ కానీ ఏదైనా బ్లాక్ క్లే సాయిల్ కానీ రాళ్ళు వేరే ఇతర డస్ట్ ఏమీ లేకుండా మనము వేసుకోవాలన్నమాట. 5 లేయర్ వరకు వేసుకోవాలి. సో నేను ఎంతవరకు వేసుకుంటానంటే ఇంతవరకు వేసుకుంటా. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ పై అంతా కూడా వాటర్తో ఫిల్ చేసుకుంటాను. అంటే ఇంతవరకు మాత్రమే నేను రెడ్ సాయిల్ అనేది వేసి నేను పాటింగ్ అనేది చేస్తాను ఈ కంటైనర్లో. ఈ పైన అంతా కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చాలా ప్లాంట్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఈ వాటర్ ఇక్కడ నుంచి పైన వరకు ఉంటాయి కాబట్టి మనము ఫిషెస్ కూడా వేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు సాయిల్ ఫిల్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఇంతవరకే అని చెప్పి. ఇదేంటంటే మనం కావాలంటే ఈ సాయిల్ని కొంచెము వాటర్లో వేసి మెత్తగా అయినా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే నేను ఏంటంటే కొంచెం తడి పొడిగా సాయిల్ పెట్టాను, చూస్తున్నారా ఇలాగమాట. ఇలా పెట్టుకునే ఎందుకంటే పొడి సాయిల్ వేసే కన్నా ఈ కొంచెం తడి పొడి సాయిల్ వేయడం వలన, తడి పొడి కాకపోయినా మీరు ఫుల్ పేస్ట్ లాగా చేసుకుని సాయిల్ అని వేయడం వలన, ఇలా ప్రెస్ చేయడం వలన ఏమవుతుందంటే సాయిల్ చక్కగా కిందకి వెళ్తుంది. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి లేకుండా చక్కగా ఇవి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఆ ట్యూబర్ అయినా బల్బ్ ఏది పెట్టినా సరే పైకి తేలిపోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇది ఏమవుతుందంటే క్లీన్ చేసుకుంటుంది కిందకి. మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను ఈ కంటైనర్కి హోల్ ఏం పెట్టలేదండి. ఎందుకంటే డైరెక్ట్ పాట్ మెథడ్ కదా, కాబట్టి హోల్ ఏమీ పెట్టలేదు. ఇది పీల్ చేసుకుంటుందండి వాటరు. చక్కగా పీల్ చేసుకున్నాక ఇలా మనం గట్టిగా కిందకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. చూసి ఇక్కడ బబ్బులు ఎలా వస్తుందో చూసారా, అలాగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా సెట్ చేసుకుంటుంది. లేదు మీరు ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఒక 2 డేస్ తర్వాత అయినా సరే మీరు వాటర్ లిల్లీ బల్బ్ కానీ లోటస్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఈవెన్ హార్డీ అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా మనము బెడ్ అనేది ప్రిపేర్ చేసాం కదండి. ఇప్పుడు లోటస్ ట్యూబర్ ఎలా పాట్ చేయాలనేది చెప్తాను. ఎప్పుడైనా సరే ఈ లోటస్ ట్యూబర్ అనేది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని జస్ట్ ఇలాగా చూసారా, ఈ ఆకులు అనేది పైకి ఉండాలన్నమాట.
ఓకే. సో ఈ ఆకులు అనేది పైకి ఉండాలి, ఈ రూట్స్ అనేవి సాయిల్లోకి ఉండాలి. ఓకేనా. సో ఈ ట్యూబర్ అంతా కూడా అలాగే మనం పాట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ట్యూబర్ ఇలా రౌండ్గా గ్రో అవుతుంది అన్నమాట. గ్రో అయ్యి అప్పుడు మనకి ప్లాంట్ అనేది కొంచెం మంచిగా ఫామ్ అయినాక అప్పుడు చాలా హెల్తీగా వస్తుంది. చూసారా, ఇవి ఉన్నది కదా ట్యూబర్, ఆ ట్యూబర్ పెట్టి జస్ట్ ఇలా నొక్కేస్తే చాలు మాట సాయిల్లోకి అది సెట్ చేసేసుకుంటుంది దానిది. ఓకే, జస్ట్ అంతే. ఇలా మనం సాయిల్ తడుపుకోవడం వలన ఏమైందంటే ఆ ట్యూబర్ అనేది చక్కగా సాయిల్లో ఇన్సర్ట్ చేయడానికి మనకి చాలా ఈజీ అయిపోయింది. చూసారా, ఇంత మెత్తగా ఉండడం వలన. ఇప్పుడు అసలైన స్టేజ్ ఉంది, అది చెప్తాను. ఇది మనము లోటస్ యొక్క ట్యూబర్స్ని ఇలా పాట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బల్బ్స్ని ఎలా పాట్ చేసుకుంటే లోటస్కైనా ట్యూబర్స్కైనా హార్డీస్కైనా స్పాటింగ్ మిక్స్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇది బల్బ్ కదా, ఇవన్నీ వైట్గా కనిపించినవన్నీ రూట్స్. ఇక్కడే ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఈ కింద వరకు కూడాను సాయిల్లోనే ఉండాలి. ఏదైతే ఇలా చిగురు వచ్చింది చూడండి, ఇది మాత్రమే పైకి కనిపించాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఈ కిందంతా కూడాను సాయిల్లోనే పెట్టాలి. నేను ఎగ్జాంపుల్గా పాతి చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఈ కంటైనర్ ఓన్లీ ఫర్ లోటస్, మీకు ఐడియా కోసమని నేను ఇందులో పెడుతున్నాను చూడండి. జస్ట్ అంతే, ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇది ఓన్లీ ఈవినింగ్ టైంలోనే మనం ఇలాంటి పాటింగ్స్ రీపాటింగ్ లాంటివి చేసుకోవాలి. సో మనం వాటర్ అనేది ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇవ్వాలి, లేకపోతే ఏదైనా కవర్ పెట్టి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్లేట్ ఇలా పెట్టి దీని మీద వాటర్ ట్యూబ్తో పట్టన్నా ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఈ సాయిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది వాటరు. మనము డైరెక్ట్గా పైప్తో కానీ చెంబుతో కానీ మగ్గుతో కానీ డైరెక్ట్ పోసామనుకోండి, ఎంతలక్క గొయ్యి పడిపోయి ఈ ట్యూబర్స్ ఏమవుతాయి అంటే ట్యూబర్స్ అయినా బల్బ్స్ అయినా ఈ పైకి తేలిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇలా చక్కగా మనము ఎటువంటి ఇది లేకుండా మనము వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా. ఇప్పుడు మనం వాటర్ పట్టుకోవాలి కదండి, అసలైన పాయింట్ ఇదే మాట. ఇక్కడ ఒక లీఫ్ కానీ కవర్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒక సర్ఫేస్ పెట్టుకొని మనం మగ్గుతో కానీ ట్యూబ్తో కానీ ఇలాగ వాటర్ పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో అంతా కూడా ఈక్వల్గా చక్కగా వాటరింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇలా వాటరింగ్ పట్టినాక పైన కొంచెం డస్ట్ పార్టికల్స్ అనేవి తేలుతూ ఉంటాయి కదండి, అవి మనం టీ స్ట్రైనర్ కానీ ఈ వడగొట్టుకునేవి ఏమన్నా పెద్దవి ఉంటాయి కదా, అవి మనకు సంతల్లో అమ్ముతారు, వాటితో తీసేసుకుంటే కనుక చాలా చక్కగా హ్యాపీగా నీళ్ళు అనేవి ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి ఎప్పుడు కూడా మనం రీపోటింగ్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పినట్టుగా ఈవినింగ్ చేయాలి. ఈవినింగ్ ఇలా చేసి వదిలేసినాక మనకు వాటర్ అనేది డస్టీగా ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి ఈ బెడ్డింగ్ నెక్స్ట్ ఆ ట్యూబర్ మనం పాట్ చేసినంత కూడా నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది అన్నమాట. చూసారా, చూడండి ఈ స్ట్రైనర్ ఉంది కదా, ఈ స్ట్రైనర్తో ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది ప్యూర్గా క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే ఇది ఓవర్ఫ్లో చేసేసినా కూడా వాటర్ ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి కిందకి వచ్చేస్తాయి అన్నమాట. నేను నిన్న ఈవినింగ్ పాట్ చేశాను కదా, పాటింగ్ చేసినాక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. చూడండి మనము లీఫ్ ఎలా ఉంది, కిందకంట ఉంది కదా మనం వాటరింగ్ చేసినప్పుడు. ఇప్పుడు వితిన్ 1 డే అంటే నిన్న ఈవినింగ్ నేను పాట్ చేశాను, ఈరోజు ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్కి లీఫ్ చూసారా ఆకుకి ఎలా తేలుతుందో. సో ఇది ఒక టిప్ అండి, వాటర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫ్లవర్స్ అనేవి అంత పొడుగ్గా వస్తాయి అన్నమాట. సో ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. చూసావా తనని తను ఎలా పై వరకు వచ్చేలా చేసుకుందో. కాబట్టి సో వాటరింగ్ అనేది అలా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇంకా మంచిగా ఇదైనాయి, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా లీఫే మాట, ఇది ఓల్డ్ లీఫ్, ఇవన్నీ కొత్తగా వచ్చిన లీవ్స్. ఇది వాటర్ లిల్లీకైనా మనము లోటస్కైనా సరే పాటింగ్ మిక్స్ అనేది ఒక్కటే ఉంటుందండి. సో నేనేం చేసి తీసుకున్నా అంటే ఇదంతా వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ఏదైనా మెన్యూర్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇది బోన్ మీల్ మాట.
ఈ బోన్ మీల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బల్బ్స్ కానీ ట్యూబర్స్ కానీ ఏదైనా సరే చాలా హెల్తీగా అవ్వడానికి, చాలా స్ట్రాంగ్గా ఉండడానికి బోన్ మీల్ పనిచేస్తుంది. ఇదేంటంటే ఫర్టిలైజర్ అన్నమాట. ఇవి రెండు కలిపేసుకోవాలండి మనం. నేను రేషియో ఎంత తీసుకున్నానంటే 1:3 తీసుకున్నాను. 1 ఏమో ఈ బోన్ మీల్ తీసుకున్నాను, 3 ఏమో ఈ వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. సో బోన్ మీల్ కొంచెం ఎక్కువ వేసిన ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే నేను ఈ రేషియోని మెయింటైన్ చేస్తాను. ఓకేనా. సో ఇలా మనం తీసుకొని ఇందులో రాళ్ళు కానీ ఏ డస్ట్ లేకుండా చక్కగా అంతా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇది పాట్ ఇన్ పాట్ మెథడ్కి ఈ కంటైనర్స్ రెడీ చేసుకున్నాను. ఇవి చూడండి మనకి నర్సరీస్లో ఇస్తాడు కదా కంటైనర్స్, అవి. సో ఇందులో ఒక్కొక్క బల్బు పెట్టుకుంటా అనమాట. సో ఇదేంటంటే జస్ట్ కాటన్ క్లాత్ అండి. ఈ కింద హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి మనం ఇప్పుడు వేసిన ఫర్టిలైజర్స్ వాటర్లోకి వెళ్లకుండా ఇది నేను అడ్డుగా పెట్టుకున్నాను. ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఏం పర్వాలేదు అన్నమాట. సో కిందకి వెళ్ళదు, వాటర్ కూడా కింద నుంచి చక్కగా వేర్లకు కూడా టచ్ అవుతూ ఉంటాయి. సో ముందుగా నేను ఇది ఉంది కదండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ వర్మి కంపోస్ట్ బోన్ మీల్, ఇది జస్ట్ ఒక గుప్పెడు చొప్పున వేస్తే చాలండి. గుప్పెడు, కొంచెం ఎక్కువ వేసినా కూడా కొంచెం ఎక్కువ వేస్తే పర్వాలేదు, ఎందుకంటే ఇవి చిన్న కంటైనర్స్ కదండి, సరిపోతుంది. ఓకే. సో ఇలాగా ఇది వేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే. సో వేసేసినాక ఇప్పుడు ఆల్రెడీ మట్టి ఉంది. ఈ మట్టి ఏంటంటే తడిపి పెట్టుకున్నాను, కనిపించినంత వరకు రాళ్ళు ఏం లేకుండా పెట్టుకుంది. ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన మట్టి మాట, ఇందులో ఇంకేమీ కలపక్కర్లేదు. చూసారు, ఈ బంకతనం ఉంటే చాలు, వాటికి చాలా ఇష్టం అన్నమాట. ఇలా వేసిలో నొక్కుతూ ఉంటే అందులో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో అందుకే మట్టి తడిపి పెట్టుకోవచ్చు, ఇలా బురదలో పెట్టుకుంటే చాలు. ఇది కూడా చూడండి, మనం నిండుగా పెట్టేసుకోకూడదు సాయిల్ అనేది. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ బై మిస్టేక్ మనం ఎక్కడికైనా వెళ్ళి వాటరింగ్ అనేది లేదనుకోండి, అప్పుడు ఈ లోతు ఏదైతే ఉంటుందో ఆ లోతులో వాటర్ ఉంటుంది కాబట్టి అది సర్వైవ్ అవ్వగలదన్నమాట. సో ఇలాగా అన్నిటికీ ఇలాగా సాయిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇందులో మనము కావాలంటే హార్డీ వెరైటీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ వాటర్ లిల్లీ బల్బ్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. కానీ లోటస్ ట్యూబర్స్ అనేవి మనం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇందులో పెట్టుకుంటే రాదు. బట్ మైక్రో చిన్న లోటస్ వచ్చేవి ఉంటాయి అన్నమాట. సో ఆ వెరైటీ అయితే పెట్టుకోవచ్చు. బట్ నేనేమంటానంటే వద్దనే అంట. మనం అది ఒక్క ట్యూబరు మనకి బయట 1000 రూపీస్ అలా దొరుకుతుంది. సో ఇంత చిన్న వాటిలో పెట్టుకునే కన్నా పెద్ద వాటిలో పెట్టుకోవడమే బెస్ట్. ఇదిగోండి, ఇది బల్బు చూడండి, ఈ రూట్స్ అనేవి కిందకు వచ్చేలాగా ఉండాలన్నమాట. సో ఇది ఇలా పెట్టేసుకొని అంతే, ఇలా పెట్టేసుకుంటే చాలు. బల్బ్స్ ఈ విధంగా మనం పాట్ చేసుకోవచ్చు. ఇది ఒక వాటర్ లిల్లీ బల్బ్ అండి, చూసారా ఇలా ఉంది కదా బల్బు. సో దీన్ని మనము మంచిగా స్ప్రౌటింగ్ రావాలి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. సో ఒక్కొక్కసారి వీళ్ళు స్ప్రౌటింగ్ కూడా కనిపించదు అన్నమాట. అంటే బల్బు గట్టిగా ఉంటే అది హెల్తీగా ఉన్నట్టు. ఎప్పుడైతే బల్బు మెత్తగా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉందనుకోండి, అది ఇంకా కుళ్ళిపోయింది, ఇంకా అది పనికిరాని అన్నమాట. సో అప్పుడు దీనికి మంచిగా స్ప్రౌటింగ్స్ రావాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే, మనది వాటర్ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా. సో జిప్లాక్ కవర్స్లో 90% వాటర్ ఫిల్ చేసి అందులో ఈ ట్యూబర్ అనేది వేసేసి మనం ఈ వాటర్ లిల్లీ టబ్స్లో ఫ్లోట్ చేసి వదిలేసామనుకోండి, ఇంత చక్కగా హెల్తీగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. లేదు అంటే కనుక వాటిని ఒక ప్లాస్టిక్ దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మనం మళ్ళీ 15 to 20 డేస్ వరకు అలా వదిలేసామనుకోండి, చాలా చక్కగా అవి స్ప్రౌట్ అవుతాయి ఇలాగా. లేదు అంటే కనుక ఇంకా అంత ఓపిక లేదండి మాకంటే కనుక, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మగ్గు ఉంటుంది కదా, మన మగ్గులో ఒక నిండుగా నీళ్ళు పోసి కొంచెం 5% నీళ్ళు లేకుండా పైకంటే నీళ్ళు పోసేసి ఈ బల్బ్స్ వేసి పైన మూత పెట్టేసి ఏదైనా పెద్ద కంటైనర్ కింద వదిలేయండి. అలా ఓ 10 రోజుల తర్వాత తీసి చూడండి, అలా అయినా సరే స్ప్రౌట్స్ అనేవి ఇంత చక్కగా హెల్తీగా వస్తాయి. ఇదిగోండి, ఇలా బల్బ్స్ అన్నీ పెట్టేసుకున్నాను చూసారా. ఇప్పుడు వీటిని
పాట్ ఇన్ పాట్ మెథడ్ కింద ఇలాగా పెట్టుకుందాం. సో ఒక టబ్ నిండా వాటర్ పట్టేశాను. జస్ట్ ఇలా పెడితే ప్రాబ్లం ఏం లేదండి. సో ఇది మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది. మార్నింగ్ కల్లా వాటర్ అనేది క్లియర్గా అయిపోతుంది. టోటల్ 4 పాట్స్ పట్టినాయి ఇందులో. సో ఇలా ఈవినింగ్ పెట్టాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాటర్ అనేది క్లియర్గా అయిపోతుంది. నేను అప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మాట ఇదంతా. సో టోటల్ మీకు 4 కనిపిస్తున్నాయి కదా, ఆ కంటైనర్స్ 4 పట్టినాయి. కొంచెం మనం ఇరికించి పెట్టినా కూడాను 5 పడతాయి అన్నమాట మధ్యలో. బట్ వాటరింగ్ చేసినప్పుడు అది అటు ఇటు అయిందంటే మళ్ళీ ప్లాంట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఒక పాట్ అండ్ పాట్లో ఒక కంటైనర్లో మనం 4 డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా లీవ్స్ ఎలాగా ఆ వాటర్కి టచ్ అవుదామని చూసినాయో. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్నది ప్లాంట్ ఉంది. ఇందులో కూడా కొన్ని చిన్న చిన్నవి పెట్టానమాట. అవి కూడా మంచిగా వితిన్ 2 to 3 డేస్లో మంచిగా ప్లాంట్స్ కూడా వస్తాయి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కంటైనర్ చూడండి ఇక్కడి వరకే ఉంది. ఆ పైన అంతా కూడా వాటర్ లెవెలే ఉందన్నమాట. ఎప్పుడైనా మనం పాట్ ఇన్ పాట్ పెట్టుకునేటప్పుడు కంటైనర్ ఎప్పుడు కూడా టబ్కి సగానికి ఉండాలి తప్ప, అంటే కంటైనర్ లోపల పెట్టే కంటైనర్ హైట్ ఎప్పుడు కూడా సగానికే ఉండాలి తప్ప ఈ పెద్ద కంటైనర్కి సమానంగా అయితే ఉండకూడదు. సో వాటర్ లెవెల్ ఎంత బాగా అయితే పైకి ఉంటుందో దాన్ని పోటీగా ఈ ఆకులు కానీ ఈ ఫ్లవర్స్ కానీ చక్కగా ఎదుగుతాయి అన్నమాట. సో కంటైనర్ ఎప్పుడు పాట్ అండ్ పాట్ ఎప్పుడు కూడా మనం సాయిల్ డైరెక్ట్ కంటైనర్లో సాయిల్ ఎప్పుడు కూడా సగానికి కొంచెం కిందకే వేసుకుంటాం కదా, అలాగే పాట్ అండ్ పాట్లో కూడా కంటైనర్ కూడా సగానికి ఉండాలి, లేకపోతే కొంచెం తక్కువైనా పర్వాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే కంటైనర్ సైజ్ బట్టే మనకి ఫ్లవరింగ్ సైజ్ అనేది వస్తుంది. దాని యొక్క గ్రోత్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది మొన్న నేను పాటింగ్ చేసి నాకు చూపించాను కదా. సో ఇదిగో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ మొలక వచ్చింది కదా, ఇక్కడ కూడా చిన్న చిన్న ఫామ్ అయింది, చిన్న చిన్న మొలకల్లో వస్తున్నాయి. ఇది చూడండి నేను చక్కగా గ్రో అవుతున్నాయో ఇవి చూడండి. ఇది హార్డీ మాట. సో ఈ హార్డీస్ పాటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మనము ఇది ఒక హార్డీ రైజమ్ అనుకుందాము. ఇక్కడ ఏదైతే చిగురు వస్తుందో అది చిగురు వచ్చింది మనం ఇలా పాట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ 1 ఇంచ్ స్పేస్ వదిలేయడం వలన ఈ హార్డీ ఏమవుతుందంటే ఇలా మెల్లగా గ్రో అయ్యి ఇక్కడతో స్టక్ అయిపోయి ఇక్కడ నుంచి మనకి బడ్స్ ఇవి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో తొందరగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఈ హార్డీస్కి. సో ఆల్రెడీ తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇది ఆల్రెడీ బడ్స్ అవన్నీ తగులుతున్నాయి చేతికి. సో అందుకని తీసి చూపించలేకపోతున్నా. కాబట్టి హార్డీస్ ఈ విధంగా మనం గ్రో చేసుకోవచ్చు. గార్డెనర్స్ ఇది చూసారు, ఈ వాటర్ వెళ్ళి ఇందులో ఏంటంటే మనకి ట్రాపికల్ అండ్ వివి ప్యారెస్ని మనం లీఫ్ త్రూ కూడా ఇలా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చూసారా, ఈ నోడ్ నుంచి మనకు కొత్త ప్లాంట్ వస్తుంది. ఇలాగా మెచ్యూర్ అయిన లీవ్స్ని ఏం చేయాలంటే ఇలా తీసి ఇలా మనం బోర్లో పెడితే ఈ వాటర్ అనేది ఇక్కడ దీనికి తగిలి మనకి ప్లాంట్ అనేది ఈజీగా తొందరగా గ్రో అవుతుంది అన్నమాట. సో ఇలాగ నేను చేసిన కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. ఇదిగోండి చూడండి. సో ఇది చూసారా ఎంత చక్కగా ఇలాగ ప్లాంట్ ఎలా గ్రో అవుతుందో. ఇది రూట్ వస్తుంది. అలాగే ఈ ప్లాంట్ చూడండి, దీని నోడ్ నుంచి కొత్త ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనము పాటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, వితిన్ 1 month తర్వాత మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఏమైందంటే లీఫ్ అంతా కూడా కుళ్ళిపోయింది. బట్ ఈ నోడ్ ఇది చూసారు, ఇది స్టెమ్, ఇది నోడ్. ఈ నోడ్ దగ్గర చూసారా. సో